భూదేవి కథను విన్నవారు భూములు కొంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన కథ ఇది. భూమి గజమైనా లేదు, జానెడు స్థలం లేదు అని మాటలు మనం వింటూనే ఉంటాం. మరి అలాంటి వారు ఈ కథను వింటే ఖచ్చితంగా సొంతంగా ఒక భూమిని కొనుక్కోగలుగుతారు. మరి ఇంతకు భూదేవికి సంబంధించిన ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనల్ని భరించేది భూమాత. పంచభూతాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ భూమిలో ఇమిడి ఉంటుంది. పంచభూతాత్మకమైనటువంటి ఈ భూదేవి చాలా పవిత్రమైంది. మనల్ని భరిస్తూ మోస్తూ ఉంది ఆ తల్లి. మరి అందుకే మనం భూమాత అంటాము. తల్లి రుణాన్ని మనం ఎలా అయితే ఎప్పటికీ తీర్చుకోలేమో అలాగే భూమాతకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. కనీసం అమ్మ, మన పాదాలు మిమ్మల్ని తాకటానికి కూడా అస్సలు అర్హత లేని వాళ్ళం. నా పాదాలు మిమ్మల్ని తాకటానికి అర్హత లేని మేము నిన్ను తొక్కుతూ అటు ఇటు నడుస్తూ మేము భారంగా మీకు ఉంటున్నామని చెప్పి మనం ఎప్పటికప్పుడు ఆ భూమాతని క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. అసలు భూమాతని ఎలా పూజించాలి అంటే చాలా తేలికైన విషయం. ఉదయం మనం నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమాతకు మన 2 చేతులతోనూ నమస్కరించుకుని అరచేతులను భూమికి ఆనించి ఆ భూమాతను తాకాలి. తరువాత ఆ 2 చేతులు తీసుకుని మన కళ్ళకు అద్దుకోవాలి. తరువాత ఇంటి ఈశాన్యం వైపుకు వెళ్లి ఒక 2 చెంబుల నీటిని ఈశాన్యంలో పొయ్యాలి. ఈ విధంగా మన దైనందిన కార్యక్రమాలని మనం మొదలు పెట్టుకోవాలి. అలా చేస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు చూడగలుగుతారు. భూదేవి వ్రతం పూజకు చాలా విశేషత ఉందనే చెప్పుకోవాలి. ఎప్పుడూ లేదు, ఎప్పుడూ వినలేదు. భూదేవికి వ్రతం పూజ ఏంటండి? అవును, భూమాతకు మనం వ్రతము పూజ చేయడానికి అవకాశం ఉంది. భూదేవి వ్రతం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా భూదేవి కథను వినాలి. ఎవరైతే స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి భూదేవి పూజ చేస్తారో వారు చేసేటటువంటి పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి. భూదేవి యొక్క కథను విన్నవారికి వారి మనస్సులో కోరికలు నెరవేరుతాయి. చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక మహిళ నివసిస్తూ ఉండేది. ఆమె భర్త మరణించాడు. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వాళ్ళు చాలా పేదవారు. ఆమె చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన పిల్లల కడుపు నింపుతూ ఉండేది. మెల్లగా సమయం గడుస్తూ ఉంది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఆమె కుమార్తెకు వివాహం కూడా చేసే వయసు వచ్చేసింది. ఆమె పెద్దావిడ అయిపోయింది. వయసు ఉడిగిపోయింది. అప్పుడు ఆమె తన కుమారులను పిలిచి తన కుమారుడితో ఇలా అంది: మీ చెల్లెలికి వివాహపు వయసు వచ్చింది. నీలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వరుణ్ణి చూసి తనకి వివాహం చెయ్యమని చెప్పింది. ఆ విషయం చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది. అప్పుడు ఆ అన్న తన చెల్లెలి కోసం వరుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ఊరూరు తిరిగాడు. కాని తన చెల్లెలికి సరైన వరుడు తనకి కనిపించలేదు. తన వంటి లక్షణాలు ఉన్నటువంటి వరుణ్ణిచ్చి తల్లి తన చెల్లెలి యొక్క వివాహాన్ని జరిపించమని చెప్పింది. అలాంటి వాడు ఎక్కడా కూడా తనకి దొరకలేదు, కనిపించలేదు. వెతికి వెతికి నీరసించిపోయాడు. ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాడు, నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేనే తనని వివాహం చేసుకుంటాను అని అనుకున్నాడు. తను వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులని కొంటూ ఇక ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ సామాన్లన్నీ ఇంటికి తీసుకురాగానే తన చెల్లెలు చూసి అడుగుతుంది, అన్నయ్య, ఈ సామాగ్రి అంతా ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి. అప్పుడు ఆమె అన్న అంటాడు, నేను ఈ సామానంతా కూడా నీ వివాహం కోసం తీసుకొచ్చాను అని చెప్తాడు. ఈ లోపల ఊరిలో వాళ్ళంతా కూడా ఆమెతో చెప్తారు, మీ అన్నయ్య నిన్నే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్తారు. ఆమె ఇంటికి వెళ్లి తన అన్నను నిలదీస్తుంది, అన్నయ్య, నా వివాహం ఎవరితో చెయ్యాలనుకుంటున్నావు అని చెప్పి. అప్పుడు ఆ అన్నయ్య ఎలాంటి సమాధానం ఇవ్వడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఊళ్ళో వాళ్ళంతా కూడా చెప్పింది నిజమేనని చెప్పి. తను ఒక చెంబి నిండా నీటిని తీసుకుని తను ఒక జాకెట్ ముక్కను తీసుకుని అడవిలోకి వెళ్లిపోయింది. అడవిలోనికి వెళ్లేసరికి అక్కడ గోవులు కాచుకునే వాళ్ళు ఆమెను అడుగుతారు, ఎక్కడికి వెళుతున్నావు తల్లి అని. ఆమెమీ మాట్లాడకుండా అడవిలోకి ఇంకా ముందుకు వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోయిన తర్వాత
ఆమె అక్కడికి వెళ్లి భూదేవిని ప్రార్థించటం మొదలుపెట్టింది. అమ్మా భూమాత, నువ్వే నన్ను రక్షించాలి. నువ్వు నన్ను రక్షించకపోయినట్లయితే కనుక ఇప్పుడు ఒక అనర్థం జరిగిపోతుంది. ప్రకృతికి విరుద్ధమైనది, సమాజం మెచ్చనిది, ఈ భూమండలంలో జరగనిది ఇప్పుడు జరిగిపోతుంది. ఈ విపత్తు నుంచి నువ్వే నన్ను కాపాడాలి. నేనేం చెయ్యాలో నాకు తెలియడం లేదు. నన్ను నీ ఒడిలోనికి తీసుకో, లేదంటే అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఇక ఆ అమ్మాయి భూమాతని వేడుకుంటూ ఉంటుంది. కన్నీటి పర్యంతమై తన కన్నీటితో భూమిని తడుపుతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ వింటూ ఉన్నటువంటి భూమాత కరుణించి బయటికి వస్తుంది. ఆమె తీసుకొచ్చిన ఆ జాకెట్ ముక్క, ఆమె తీసుకొచ్చిన ఆ నీటి చెప్పును పక్కన పెట్టి ఆమె భూదేవి వడిలోనికి వెళ్లిపోతూ ఉంది. ఇంతలో పరిగెత్తుకుంటూ వాళ్ళన్న అడవిలోనికి వస్తాడు. అక్కడ ఆవులు కాచేటటువంటి వారు కనిపించేసరికి నా చెల్లెల్ని చూశారా అని అడుగుతాడు. నీ చెల్లెలు అటువైపుగా వెళ్ళింది. ఎక్కడికి అంటే మాకు ఎటువంటి సమాధానము చెప్పలేదు, కానీ ఏదో ఆలోచిస్తూ వెళ్లిపోయింది అని చెప్తారు. తను చెల్లి చెల్లి అని అరుచుకుంటూ ఇక ఆ పాప వెళ్లిన వైపుగానే వచ్చాడు. తను చూసేసరికి తన చెల్లెలు భూమిలోనికి వెళ్లిపోతూ ఉంది. అది చూస్తూ తన చెల్లెలి వైపు పరిగెడుతూ వస్తూ ఉంటాడు. తను అక్కడికి వచ్చేసరికి తన చెల్లెలు భూమిలోనికి వెళ్లిపోయింది. తన జుట్టు కొంచెం మాత్రమే బయటకు మిగిలిపోయింది. తను ఆ బయటకు మిగిలినటువంటి చెల్లెలి జుట్టుని పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. నువ్వు భూమాత ఒడిలోనికి వెళ్లిపోయావు. నా బుద్ధి భ్రష్టత్వం అయిపోయింది. అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నాలాంటి వ్యక్తి కోసమే నేను వెతుకుతూ ఉన్నాను. ఎన్ని ఊర్లు వెతికినా కూడా, ఎన్ని చోట్లకు వెళ్ళినా కూడా నాలాంటి వ్యక్తి నాకు తారసపడలేదు. అందువలన నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని చెబుతూ అక్కడే కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. భూదేవి ఆమెను తన ఒడిలోనికి తీసుకుంది. తన జుట్టు ఏదైతే బయటకు ఉండిపోయిందో అది గరికలా మారిపోయింది. అందువల్లనే ఎవరైతే ఆడవాళ్లు భూదేవి కథను విన్న తర్వాత ఒక జాకెట్ ముక్కను, ఒక చెంబెడు నీళ్లను, పెసలు, లడ్డూలను కుమారి కన్యకు దానంగా ఇస్తారు. ఎవరైతే భూమాత కథను వినేటప్పుడు కొద్దిగా అక్షింతలను, ఇంకా కొద్దిగా గరికను కూడా తన చేతులతో పట్టుకుని భూమాత కథను వింటూ ఉంటారు. ఎవరైతే ఈ భూమాత కథను వింటారో వారికి భూమాత సర్వ సుఖాలను ప్రసాదిస్తుంది. ఎల్లవేళలా కూడా భూములను వారు కొంటూనే ఉంటారు. అసలు ఈ కథకి భూములను కొనడానికి సంబంధం ఏంటి అంటే, ఈ కథలో ఎలా అయితే ఆ అన్న తన తప్పిదాలను తెలుసుకుని క్షమాపణ వేడుతూ తన చెల్లెల దగ్గరికి వచ్చాడో, ఎలా అయితే ఆ అమ్మాయి నువ్వే దిక్కు తల్లి అంటూ భూమాతను వేడుకుందో, అలాగే మనం కూడా మనం చేసిన తప్పిదాల వల్లే మనం అనుకున్నది సాధించలేకపోతున్నామని తెలుసుకుని భూమాతకు నమస్కరించి నేను జాగాని ఎలా అయినా సరే పొందాలి అని కోరుకుంటున్నాను. ఉండడానికి కాస్తంత గూడును నాకు ప్రసాదించు తల్లి అని ఎవరైతే ఈ భూమాత వ్రతాన్ని చేసి వేడుకుంటారో వారికి ఎప్పటికీ ఇక భూముల్ని కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్